అది గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేసి వర్తమానంలోనికి వెళ్తాను. మీకు చిన్న ప్రశ్న, సంఘ బిడ్డలకు మీకు చిన్న ప్రశ్న. దేవుని బిడ్డలముగా మనము మెచ్యూర్ ఫంక్షన్ చేయొచ్చా లేదా? అదేనండి ఇదేనంటే అని దొంగ మాటలు వద్దు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి మన మాటలు. సో మనము దేవుడు మనకి ఇచ్చిన కుమార్తెలకు మెచ్యూర్డ్ ఫంక్షన్ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో? పుష్పావతి, పుష్పాలంకరణ, లేదా ఇక అందరికి అర్థం అవ్వాలంటే పెద్ద మనిషి కార్యక్రమం. సో ఇది మనం చేయొచ్చా చేయకూడదా? సో మీకున్న ఆలోచనలు చెప్పండి. సరే, కాస్త కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎంతగానో ప్రశ్న అడుగుతున్నాడంటే ఏదో మనసులో పెట్టుకుని వచ్చినట్టున్నాడు పెద్ద ఆయన అనుకుంటారు మీరు ఎన్ని అనుకున్నా మాత్రం నేను చెప్పాలనుకున్న విషయాన్ని మాత్రం చెప్పకుండా ఆగలను. గతించిన దినాల వరకు కూడా మెచ్యూర్డ్ ఫంక్షన్ చేయొచ్చు అనే ఆలోచనలోనే ఉన్నాను. ఎందుకంటే దాని విషయమై నాకు పెద్దగా అవగాహన లేదు. బైబిల్ కూడా దానికి ప్రత్యేక నియమం కానీ నిబంధన కానీ చేయండి అని కానీ చేయకూడదని కానీ దేవుని వాక్యం చెప్పట్లేదు. అందులోనూ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఫలానా కార్యక్రమం చేశారని కూడా బైబిల్లో మనం ఎక్కడ కూడా చూడలేము. ప్రియులారా, మరి మెచ్యూర్డ్ ఫంక్షన్ మనం చేయొచ్చా లేదా అనంటే చేయొద్దు అనే నేను అంటున్నాను. మరేంటి పాస్టర్ గారు, మనం ప్రార్థన పెడతా వచ్చావుగా, ప్రార్థన చేసావుగా, ఆభరణ భూషితురాలువైన ఏ హెచ్కేల గ్రంథం నుంచి వాక్యం చెప్పినావుగా అంటే చెప్పినా, మరి ఏం చేస్తాం? ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. నాకు తెలియదు కాబట్టి చేయొచ్చు అనే ఆలోచనతోనే నేను జరిపించాను, నేను కొనసాగించాను. కానీ నేను మొన్న కర్నూలుకి వెళ్ళామని మీకు తెలుసు. అక్కడ అవన్నీ కార్యక్రమాలు ముగించుకొని రిటర్న్ మేము వస్తూ ఉన్నాం. కారులో వస్తున్నప్పుడు తరచుగా మేము లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా నేను వాక్యాలు ఎక్కువ వింటూ ఉంటాను. ఆయా సేవకులు దైవజనులు చెప్తున్నటువంటి సందేశాలు వాక్యాలు బాగా వింటూ ఉంటాను. సో యూట్యూబ్లో పాస్టర్ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఒక పెద్ద సేవకులు, బాగా వయసు కలిగిన అనుభవం గల దైవ సేవకులు వాక్యం చెబుతూ ఉంటే విన్నాను. దాదాపుగా అర్ధగంట సేపు ఈ మెచ్యూర్డ్ ఫంక్షన్ గురించి తెలియజేశారు. చాలా లోతైనటువంటి విషయాలు, నాకు తెలియని విషయాలు కూడా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వాక్యం వినిన తర్వాత నాకు అర్థమైన విషయం. సో ఆ వాక్య సారాంశం అంతా, ఈ వాక్యం అంతా చెప్పడానికి కాదు కానీ నా ఉద్దేశం, సారాంశం ఏంటంటే దేవుని బిడ్డలముగా క్రైస్తవులముగా మనము మెచ్యూర్డ్ ఫంక్షన్ అనేది చేయకూడదు. ఎందుకు చేయకూడదో ఒక మాట చెప్తాను. దాని బిడ్డలారా, స్త్రీ జీవితంలో, ఒక ఆడపిల్ల జీవితంలో ఆడపిల్లగా ఎప్పుడు ఆ విలువలోనికి, ఎప్పుడు ఆడపిల్ల అనేటువంటి గుర్తింపులోనికి ఎప్పుడు వస్తుందంటే, దేవుడు ఆ స్త్రీ జీవితంలో ఒక ధర్మం పెట్టాడు. నేను ఒక ఆత్మీయ తండ్రి స్థానంలో ఉండే మీకు చెబుతున్నాను. తల్లిదండ్రులుగా కుమార్తెలు కలిగిన వారందరూ కూడా వినాలి. ఎందుకంటే నాకు కూడా కుమార్తెను ఉంది. సో అందరికీ వర్తించాలి ఇది. నా నుంచి మీ వరకు, అందరి వరకు కుమార్తెలు కలిగిన ప్రతి తల్లిదండ్రులు కూడా దయతో అర్థం చేసుకోవాలని మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇదంతా చెప్పిన తర్వాత కూడా మీరు మెచ్యూర్డ్ ఫంక్షన్ పెట్టుకుంటే మాత్రం నేను ప్రార్థనకు రాలేదు అయ్యగారిని మేము వేరే మంత్రం చూసుకుంటే మాత్రం నీ ఇష్టం.
హ్యాపీగా మీరు వేరే ఆంధ్రాలు కూడా చూసుకోవచ్చు. అయిపోయింది లామది, నేను కూడా చేయడానికి కూడా లేదు, అంత ఓపిక లేదు లామకి. ఇప్పటి వరకు చూసి చూడనట్టుగా నేను వదిలిపెట్టి తిని, ఇప్పటి నుంచి అంతటను అందరూ మారు మనసు పొందవలేను. సో ఆడపిల్లగా ఎప్పుడు గుర్తింపు అంటే బిడ్డలారా, ఈ సృష్టిలో దేవుడు ఎన్నో ఒక క్రమమైన పద్ధతిలో కొన్ని ధర్మాలను పెట్టాడు. వాటిలో స్త్రీ జీవితంలో నెలసరి లేదా నెలలో 3-4 రోజుల్లో జరిగేటువంటి స్త్రీ జీవితంలో ప్రాముఖ్యమైన ఋతుక్రమం, అంతేనా? ఋతుక్రమం, నెలసరి లేదా రక్తస్రావం. దాని బిడ్డలారా, స్త్రీలు మీరు ఒక మాట చెప్పండి, మీకు నెలసరి అయినప్పుడు అందరికీ చెప్పుకుంటారా? ఆ విషయాన్ని మీరు అందరితో పంచుకోగలుగుతారా? ఎందుకని? దట్ ఈస్ ఎ సీక్రెట్. అది ఒక రహస్య కార్యం, అదొక రహస్యమైనటువంటి విషయం. దేవుడు దానిని రహస్యముగానే ఆ ధర్మాన్ని ఆ విధంగా సృష్టించాడు స్త్రీ జీవితంలో. కాబట్టి రహస్యముగా, సీక్రెట్గా ఒక స్త్రీ జీవితంలో జరుగుతున్నటువంటి ఆ క్రమము రహస్యకరంగానే జరుగుతూ ఉండాలి. చాలామంది బ్యానర్లు వేసి పెడతారు, పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తారు. ఆ బ్యానర్లో వాళ్ళ కూతురుని పెట్టి, మా కూతురు ఏమైంది, పెద్ద మనిషి అయ్యింది అంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ కుమార్తెను బ్యానర్లో నిలబెట్టి అందరికీ కనబడుతూ నువ్వు ఏం చెబుతున్నావు తెలుసా లోకానికి? ఇక నా కుమార్తె వయసులోకి వచ్చింది, టైం వచ్చిందిరా, ఇక ఎంటబడండి అని నీకు తెలియకుండానే చేస్తున్న, తెలిసిన విషయం కాదు అది, మీకు తెలియకుండానే లోకానికి మీరు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు మీ కుమార్తె విషయంలో. మీకు తెలియకుండానే ఈ పొరపాటును మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పాపం కాదు, కానీ పొరపాటును నువ్వు కొనసాగిస్తే అది పాపం అవుతుంది. దయచేసి వినాలి. తెలియకుండా ఒకసారి చేస్తే అది పొరపాటు, కానీ తెలిసిన తర్వాత కూడా ఆ పొరపాటును నువ్వు కొనసాగిస్తే అది నీకు పాపం అవుతుంది. ప్రియులారా, ఇది రహస్యంగా జరిగేటువంటి క్రమము కాబట్టి రహస్యకరంగానే వెళ్ళాలి, రహస్యకరంగానే జరగాలి. అంతగా అయితే బిడ్లారా, పాస్టర్ సేవకులకి తెలియపరచండి ఒక మాట, అయ్యా ఇదిగా మా కుమార్తె ఇట్లా పెద్ద మనిషి అయిందని, మెచ్యూర్డ్ అయిందని చెప్పండి, ప్రార్థన చేస్తాం. అంతవరకు ఇనఫ్, అంతవరకు చాలు. బ్యానర్లు వేసేసి కార్డులలో కొట్టించి మా కుమార్తె ఇక పెద్ద మనిషి అయ్యింది, మెచ్యూర్డ్ అయిపోయింది, ఇక సమయం ఆసన్నమైంది అని లోకానికి చాటి చెప్పవలసిన అవసరత లేదు. ఇది చెప్పుకోవాల్సినటువంటి విషయం కాదు. బయటకు ఏం చెప్పాలి తెలుసా? నీ కుమార్తె గుణములను చెప్పండి, నీ కుమార్తె ఎంత మంచిదో చెప్పండి, నీ కుమార్తె ఎంత మంచి ప్రవర్తన కలిగినదో దానికి లోకానికి చెప్పండి. కానీ ఇది రహస్యముగా జరగవలసినటువంటి కార్యాలు. వాస్తవానికి తల్లిదండ్రులుగా సంతోషం, ఒక పక్క సంతోషం ఉండొచ్చు, నా కుమార్తె ఒక వయసులోకి వచ్చింది, ఒక బాధ్యత కలిగినటువంటి అమ్మాయి వయసులోకి వచ్చింది కాబట్టి తల్లిగా తండ్రిగా నీకు సంతోషం రావచ్చు, కానీ ఇది అందరితో పంచుకొనవలసిన సంతోషం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని దేవుని బిడ్డలముగా ఒక ఆత్మీయ తండ్రిగానే మీకు తెలియజేస్తూ ఉన్నాయి. దయచేసి ఇక్కడ నుంచి, ఎందుకంటే మన సంఘంలో, మన పరిచయలో దేవుని బిడ్డ ఈ సంవత్సరంలో, నాకు తెలిసి ఈ సంవత్సరంలో లేకపోతే రేపటి సంవత్సరాన మెచ్యూర్డ్ అవ్వవలసినటువంటి పిల్లలు, మన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని, లోక పరిస్థితులు ఏవి కూడా క్షేమకరమైనవిగా కనబడట్లేదు, మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారిగా కనబడట్లేదు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా సంఘానికి విషయాలు తెలియచేయాలని మనసులో ఉన్నటువంటి ప్రేరేపణతో కూడిన మాటలతోనే మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉండే. కాబట్టి ఇది రహస్యముగా జరిగే కార్యం కాబట్టి రహస్యకరంగానే దయచేసి
అది కొనసాగింపబడనివ్వండి. అంతేగాని మనం చాటింపులు చేసుకోవాల్సిన పెద్ద పెద్ద ప్రార్థన కోడికలు కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. అది ఆటోమేటిక్గా దాని బిడ్డ అది సృష్టిలో ఒక ధర్మం, సృష్టిలో అది జరుగుతున్న ఒక క్రమం అంతే. కాబట్టి బిడ్లారా, దీన్ని మీరు లోకానికి చాటి చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మీ బిడ్డలు మెచ్యూర్డ్ అయినటువంటి రోజు నుంచి మరింతగా నీ బిడ్డను ప్రార్థనల్లో, దయచేసి గుర్తుపెట్టుకో, ప్రార్థనల్లో భద్రపరచండి, వాక్యము చేత భద్రపరచండి, భక్తిలో పెంచడానికి ప్రయత్నం చేయండి. మరింతగా దేవుని సందులో ఎదగటానికి వారు పరిచర్యలోను సేవకులకు సహకరించే విషయంలోను ఈ విషయంలోనే నీ బిడ్డలు బిజీగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఇలాంటి మెచ్యూర్డ్ అయిన తర్వాత నీ పిల్లల్ని వదిలిపెడితే మాత్రం లోకానికి బానిస అయిపోతారు, లోక ప్రేమలకు కనెక్ట్ అయిపోతారు, లోక కార్యక్రమాలలో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకోగలుగుతారు. కాబట్టి మెచ్యూర్డ్ అయిన తర్వాత మరింత తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఒక వయసుకు వచ్చేసింది కదా, ఇంకా నా భారం తొలగిపోతుందిలే, పెళ్లి చేసేయచ్చు, ఇంకా ఏం లేదులే అని అనుకోవచ్చు. కానీ జాగ్రత్త, అప్పటి నుంచే రెండంతల జాగ్రత్త మన బిడ్డల విషయమై మనం తీసుకునవలసిన అవసరత ఉంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలముగా మనము మెచ్యూర్డ్ ఫంక్షన్ చేయొచ్చా చేయొద్దా? చేయొద్దు.